ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ మీరు నిరూపిస్తారని సవాల్ ఇస్తున్నారు, రాజకీయాలు కూడా వదిలేస్తానంటున్నారు. ఏది సార్ అనవసరమైన మాటలు మిమ్మల్ని అబ్జెక్షన్ చేయలే. మీ పార్టీ మీరు అడిగారు వినండి మోహన్ రెడ్డి గారు వినండి. మీరు అడిగారు, ఇప్పుడు ఏమడిగారు? శర్మిలమ్మని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అని కాదు నేను చెప్పింది. మీ పార్టీ కార్యకర్తలు ట్రోల్ చేస్తే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె అపోజిషన్ గా మాట్లాడిందో వెంటనే పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తే, ఆమె చీర మీద, ఆమె కట్టు మీద, ఆమె వ్యక్తిగతం మీద, చివరికి ఆమె పుట్టుక మీద కూడా ట్రోల్ చేస్తే అన్నగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అన్నగా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? నేనే గనైతే ఆ ప్లేస్ లో నేనే గని నా చెల్లిని ఎవడైనా మాట్లాడుంటే నరికేసి ఉంటాను, లేదా నా చేత కాకపోతే బాయిలో దూకి సచ్చుంటా. నా వల్ల కాదు అయితే నేను బాయిలో దూకి సచ్చుంటాను. అది కాదు, ఒక చెల్లిని మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడంటే దానికి కారణం ఏంది? ఒకటి. రెండోది, ఇప్పుడు అసెంబ్లీలో నా తల్లి లాంటి బోనమ్మను మాట్లాడినారు, నేను బాధపడ్డా. నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? బోనమ్మే కాదు తల్లి ఆడది, భారతమ్మ కూడా మాకు తల్లి లాంటిది అని చెప్పి మీరు చెప్తున్నారు. అవును, మీకే కాదు భారతమ్మ తల్లి లాంటిది, నాకు కూడా నా సోదరు లాంటిది, భారతమ్మ నా సోదరు లాంటిది. అందుకే నా పార్టీ కార్యకర్త భారతమ్మను అసభ్యకరంగా మాట్లాడితే నా పార్టీ కార్యకర్తని కూడా చూడకుండా ఎత్తి లోపలేశాం, బెయిలు రానికుండా చేశాం. మీరు చేశారా? పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని మాట్లాడినా, నా తల్లి లాంటి బోనమ్మను మాట్లాడినా మీరు నవ్వారే గాని మీరు కేసు పెట్టలేదే, వాళ్ళ మీద ఎత్తి లోపలేయలేదే. ఒక మహిళను మాట్లాడితే నవ్వుతారా మీరు? ఒకటి. రెండోది వచ్చి, ఇప్పుడు రోజా గారి గురించి మీరు మాట్లాడారు. రోజా గారు ఏం మాట్లాడారు? అసెంబ్లీ నుండి బయట వచ్చి, దమ్ము ధైర్యం ఉందా మీకు? నన్ను రేపు చేయగలుగుతారా? రేపు చేసే దమ్ముందా? అంత దమ్ము లేదు మీకు అని చెప్పి రోజా గారే కదా మాట్లాడారు. రోజా గారు ఆ విధంగా మాట్లాడితే దాన్ని మీరు సమర్థిస్తారా? అదే విధంగా బిల్లి బిత్తిరి నాయాండ్లు, బిల్లి బిత్తిరి నా కొడుకులు అని చెప్పి రోజా మాట్లాడితే ఒక మహిళగా అంత దిగజారి మాట్లాడే రోజా మాట్లాడరా? టైం సరిపోదండి. నాగేంద్ర గారు మాట్లాడండి. కాదండి, ఫైనల్ గా ఒకే సెకండ్ ఇంకా ఇందాక మోహన్ రెడ్డి ఇంకొక ప్రశ్న అడిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంట 2 ఎకరాలంట, ఈయన జగన్మోహన్ రెడ్డి ఆగర్భ శ్రీమంతుడంట. మాకు తెలీదు బలపనూరులో ఆయన ఎంత ఆస్తితో పుట్టాడు, ఎవరైతే ఆశ్రయం ఇచ్చాడో ఆశ్రయం ఇచ్చినోనే చంపేసి ఆయన ఎదిగింది మాకు తెలీదా? మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తులను ప్రకటిస్తున్నాడు. ఎంత ఆస్తితో వచ్చాడు, ఈ రోజు ఎంత ఆస్తి ఉంది. ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో ఆస్తులను ప్రకటించే ముఖ్యమంత్రి. మీ ముఖ్యమంత్రి ప్రకటించమని చెప్పు. 2014 ముందు ఎంత ఉంది ఆస్తి, ఈ రోజు ఎంత ఉంది? 2004 ముందు తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తి ఎంత, తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఆయన ఆస్తి ఎంత? 43,000 కోట్లు ఈడీ ఎందుకు అటాచ్ చేసింది? 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? అవి చెప్పకుండా ఊరికి మాకు కూడా చేతొచ్చు, మేము కూడా మాట్లాడాలి. అసెంబ్లీలో యానాకుడికి మాట్లాడినాడు అంటారు. అసెంబ్లీలో నా తల్లి లాంటి బోనమ్మను గురించి సురేంద్ర నాయుడు గారు వెయిట్. నాగేంద్ర గారు మాట్లాడండి. నాగేంద్ర గారు. హలో సార్, నేను లాస్ట్ 1 మినిట్. నాకు మోహన్ అన్న అంత ఆవేదనలో కూడా నాకు నచ్చింది ఏంటంటే, ఎవడో గాడిద నా కొడుకు మాట్లాడినాడు అన్నాడు.